ఒక నిమిషం ఉప్పు రావు నెచ్చే ఏమో పడ్డరావు ఇదేం దిగియా అలకలు దిగింది కడుకోవడా అని అంటే వెళ్తలేదు. నువ్వు పర్మిషన్ ఉంటాయి ఇక ముచ్చట ఏందనంటే మాకెవరితో సంబంధం లేదు, మాతో ఎవరికి సంబంధం లేదు అన్నట్టు మమతక్క ఒక్కతే ఎత్తాంది. ఇప్పుడు మమతక్క ఉడ్లవించలే నడుచుడు మామూలు ముచ్చట కాదు. బీటెక్ డిగ్రీ మినిమం పీజీ చేసి ఉండాలి అన్నట్టుంది ముచ్చట. పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. అంటే 1200 రాజిరెడ్డి అత్తమ్మ 1200 రాజిరెడ్డి పాటనట వాడు. గీమదే గీ యజమాని రాళ్ళు పొలం కాడికి వచ్చినాం మేము. నాకు ఆడబిడ్డ ఎందుకైతే నాకు కూడా ఆడబిడ్డ అంటారా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తల్లి లెక్కున షాక్ కాకోర్రి అదైతే అసలు కాదు. అన్న లోకలకు అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారు. ఆవిడ మాట్లాడుతున్నా ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్కువైంది. ఎవరికై ఫస్ట్ టైం? 20 సంవత్సరాలకి డే నైట్ తాగుతున్నాను రా. గుడ్డు తెలుసా నీకు? నేను మధ్య ప్రతి దాంట్లో మధ్య ఇలా నేను నాటు పెట్టబోతానా? నాటు పెట్టుడు నాటేసుడు రెండు ఒకటే. కానీ నేను పొద్దుగాలనే తువ్వల కట్టుకొని పోతున్నా, ఎందుకంటే సూర్యుడు నన్ను కొట్టద్దు అని, సూర్యునికి నేను డిస్టర్బ్ అవ్వద్దు అని. ఇప్పుడు మమతక్క నేనైతే ఇలా నాటు వేయబోతున్నాం. మమతక్క అంగున్న పాయింట్ పట్టుకొని వస్తుంది. నేను మాత్రం చెవులకి ఎఫెక్ట్, మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే కళ్ళకు ఎఫెక్ట్ కావద్దని, చెవులకు ఎఫెక్ట్ కావద్దని చెప్పేసి చెవులకు కట్టుకున్నా. ఈరోజైతే మా వదినోళ్ళకైతే నాటు పెట్టబోతున్నాం ఇద్దరం కలిసి. ఇక మనం అంటే వీడియో తీయడానికి పోతాం. మెయిన్గా మీరు ఇక్కడ చూస్తారా, నేను లిప్స్టిక్ పెట్టుకున్నా. నాటే పోతే లిప్స్టిక్ పెట్టుకొని పోవాలి, మర్చిపోకూరు, అందరు గుర్తు పెట్టుకోరు కాదు అన్న లెక్కలు. ఎప్పటి నుంచో ఇప్పుడు ఎట్లా నాట్లు నడుతున్నాయి కాబట్టి నాటు వీడియో తీద్దామని చెప్పేసి అనుకున్నాం. ఇలా మమతకి ఎట్లా వదిన వాళ్ళకి ఒప్పుకుందని చెప్పి ఇక అటే మా ఊళ్ళే కదా అని చెప్పేసి పోతున్నాం. ఇక అక్కడికైనా ఎట్లుంటో చూద్దాం. ముందైతే మన కామెంట్లు చూద్దాం. స్క్రీన్ మీద చాలా డేస్ అవుతుంది కామెంట్లు కూడా చూపియక. బాగా మమతక్క కట్ట కామెంట్ ఏరి మమతక్క ఫీల్ అవుతుంది, అందుకని కామెంట్ స్క్రీన్ మీద వస్తలేవని మర్చిపోయారు. ఇప్పుడు మనం ఈయనే మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ పొలం కానే ఉంటది. వచ్చిన వాళ్ళందరూ చెప్పు సీపిరి పట్టి ఇసిరేస్తారు, పొద్దెక్కినాక వస్తారా అని పాలి అడికేనాక చూపిస్తా. కుక్క పిల్లలు మేము నాటు పెట్ట పోతున్నాం మా వెనకనే, అంటే దాని తల్లు ఉందని కాదు, చూడు అత్తనే ఉంటాయి చూడులే. అయ్యో ఏది ఇంకేవి చూడగా ఎటో మీరు కూడా ఎత్తారా నాటు? మమతక కొంగులు లాగుతున్నాయి. ఇంటికి ఎటు అరే అయ్యో మీరు పొద్దు మళ్ళా బాబా పనుకోతున్నావు మంచి తయారైపోతారు వాళ్ళనా? చూపెట్టు ఏమేమి పట్టుకోపోతాను. గిటి తిరుగు, గిటి ఒకసారి తిరుగు అక్క. అవేంటి? అంగి పాయింట్ తువ్వాల అయితే కవర్ ఎందుకు కొంచెం మా ఆడబిడ్డ అన్నం కూడా పట్టకపోయింది అట, తెచ్చుకోకని చెప్పింది. సరే గాని షటర్ వద్దా? మా అక్క 1 కానీ 2 కానీ 3 కానీ షటర్ లేని బయటకు వెళ్ళదు. ఇప్పుడు మన బర్రెలు కాసినప్పుడు ఈ వాగు చూపెట్టినా కదా, మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మెమోరీస్ అన్ని గుర్తొస్తున్నాయి. బర్రెలు కాసినప్పుడు అయితే ఎప్పుడు ఇక్కడనే ఉంది నేను. ఇదంతా ఇదంతా మేపుతుండే. ఆయన ఎంతైనా బర్రెలతోటి ఆ ఫీలింగ్ వేరే ఉండే మాకు, మా అదృష్టం. మా తక్క హంగేసుకుంటాంది, ఎందుకంటే ఇక బురదలకేనాక వేసుకోరాదని చెప్పి. సింహం సింగిల్గానే పోతుంది బ్రో, వేసుకో. ఒడ్ల వించలే జారితే మాత్రం ఒడ్ల వించలే నడుచుడు మామూలు ముచ్చట కాదు.
బీటెక్ డిగ్రీ మినిమం పీజీ చేసి ఉండాలి అన్నట్టుంది ముచ్చట. మా అక్క ఫొట్ట పోతుంది. మనకి మాటలు తప్ప చేతలు రావు. ఎందుకు రావస్తాయి కానీ అప్పుడప్పుడు. తక్కనైతే రంగంలోకి దిగింది మమతక్క. అక్కడ నిలిచిన వాళ్ళు మా వాళ్ళే. ఇక్కడ ఇంకా బ్రో అక్కడ ఒడ్డు కాడ తవ్వుతుండు కదా, ఒడ్డు ఎక్కుతుండు కదా, అక్కడ ఆ భూమి ఫస్ట్ మాదే. అక్కడి నుంచి అటు కిందికి ఆ టవర్ దాకా ఉండేది. కాకపోతే ఇగో ఈ అవ్వ కోసం ఇచ్చేసినాం అన్నట్టు, అమ్మేసినాం. మమతక్క మా భూమి, ఐ వాంట్ మై భూమి. వాళ్ళు ఇటే వస్తలేముగా, అంటే నీకో సపరేట్ వాళ్ళకో సపరేటా? నువ్వు ఏర్పడ్డావా అని అక్క? అక్కడ కంటే అక్క ఒడ్లు మంచిగా లేవు. ఇక్కడ అందరు ఎత్తారు, మా వదినలు వాళ్ళు. వదినా నీకొక్కదానికి అలిట్ అయితే అని నేనే ఎత్తానా. మా అన్నయ్య షూటింగ్ ఇస్తున్నాకి లేదురా నాట అంటుండు. అనుకోయి పడ్డా అనుకో మా వదిన ముంగటించేది పోతుంది. వడ్లే ఎక్కాలా? సరే అత్త నాకు ఇక ముచ్చట ఏందనంటే మాకెవరితో సంబంధం లేదు, మాతో ఎవరికి సంబంధం లేదు అన్నట్టు మమతక్క ఒక్కతే ఎత్తాంది. ఇప్పుడు మమతక్కను మీరేమంటారు అంటే జానుకు పని సత కాదు, వీడియో తీయడానికి మాత్రమే పనికి వస్తుంది, ఏం పని చేయదు అనుకుంటారు. కానీ ఇక్కడ కెమెరా ఆఫ్ అయితే ఎట్లుంటుంది అని అంటే మొత్తం మనమే చేస్తాం, వాళ్ళు సప్పుడే ఇంకుంటారు. కానీ ఏం చేద్దాం, చూసిందే నమ్ముతారు జనాలు అంతే. కానీ ఇక్కడ 2 పూసలు వేసింది, మళ్ళీ ఈడికి వచ్చింది నాకు వేయత్తలేదని. అలకలు దిగింది కడుకోవడానికి అంటే వెళ్తలేదు. పువ్వును పట్టుకొని నడుతుంది. దీని పరిస్థితి దీనికి నడరాదు. అందరు ఎత్తారు వీడియో అంటున్నా, వీళ్ళందరూ నాటెత్తారు. మా వదిన ఇక్కడ ఓలో ఉన్నారు, నాకు తెలియదు. మా ఊరిలో వేరే ఊరు నుంచి కూడా వస్తారు నాటేయడానికి. నేను వీడియో తీస్తాను, నన్నే చూస్తారు. మనిషికో మాట అంటారు చూడు మలక్కలు. అమ్మ వదిన నేనే ఏ దుకాణ పావే వేసుతారు. జారు పడ్డా అనుకున్న వీడియో అయితే నా పని అవుతుంది. నేనెందుకు మాట్లాడా? వాడు అంటే 1200 రాజిరెడ్డి. అత్తమ్మ 1200 రాజిరెడ్డి పాటనట వాడు. ఎవరైతే 1200 రాజిరెడ్డి కోసం వచ్చింది ఇప్పుడు నేను. 1200 రాజిరెడ్డి. ఇగో గీ మీద గీ యజమాని రాళ్ళు పొలం కాడికి వచ్చినాం మేము. నాకు ఆడబిడ్డ ఎందుకైతే, నాకు కూడా ఆడబిడ్డనా అంటారా? అంతేనా? అంటే ఇక్కడ వరుస ఆడబిడ్డ. నీ దండం పెడతాదు అందుకు దిగా నేనా ఏనా అక్క తెలుసు నాకు, గట్ అక్క అవుతుంది ఏమవుతుంది, మీరిద్దరు తెలియదు. ఎప్పుడు అంటే తెలియదు, ఎక్కువ పరిచయం. అక్కతో అప్పుడప్పుడు మాట్లాడతా. పెద్దక్కోళ్ళ ఇంటికాడ. కరెక్ట్ నడిపోతా పెద్ద. అందరూ నోర్లు కట్టేసుకున్నారు. నోర్లు కట్టేసుకోలేదు, అందరం మంచిగానే ఉన్నాం కానీ నాటేస్తా అన్నాం. కాదు, ఏమన్నా మాట్లాడుకుంటేనేమో పని విధికోదు, మాట్లాడకుండా నోరు కట్టేసుకున్నట్టే వాడితే. మా ఆడిబిడ్డనట నేను మొన్నడాక వదిన చూసి ఇప్పుడు ఆడిబిడ్డ అన్నది మా అత్తమ్మ. ఇక సరే ఎట్లా మీ సోబత్ లేదే మీతో మాట్లాడినా ఇవ్వదాక. గట్ల అందరం ఒక్కటే.
అంతేనా అత్తకి తెలియసుకుంటే బాగుంది జల్జల్ కావాలి అది అదిలో ఎందుకు అంతలేరు కాదు నేను ఇంకా వచ్చి అన్నాక కాదు ఎంత ఇస్తావు కైకిలు ఎంత ఇస్తావు అది చెప్పు ఫస్ట్ అట్లా లేదు మరి రాసి ఒక ఏమంటారు ఒక గుంటనా రాసి నాకు అంతే అంటావా కొట్లాడుకుంటారు ఆడబిడ్డును అదేనా మరదలు సర్ది గిన్నెలు తెచ్చుకోలు పోయింది పోతున్నాం ఇవరాక వీడియో ఆఫ్ చేసి ఉండే మమతక్క అయినాక ఇండిపోతున్నాం స్నేహితుడు నడు మళ్ళీ వచ్చినామని మళ్ళా ఎటు పోయినాం అనుకుంటారు ఎటు పోయినాం అనుకుంటారు నడురి నడురి మీరింటికి నడురి అక్కడ నేను గుద్దుకోపోతానే కానీ నాడు నడు నడు ఇంటికి నడు నడు పా అత్తున్నపా పా ఇంటికి పా